ఏలూరు జిల్లాలో గంజాయి కలకలం రేపింది. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఈగల్ టీం, జిల్లా పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. 39,50,000 విలువైన 349 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాకినాడకు చెందిన చంద్రదొర, అనకాపల్లికి చెందిన ఈపు ధనరాజ్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేజీల ఈ గంజాని సీజ్ చేయడం, దీనికి సంబంధించిన వెహికల్స్ కానీ ఫోన్స్ కానీ ఇతరత్ర అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది. ప్రత్యేకంగా దాడులతో పాటు చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ చట్టం, అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం, ఈ చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నాం. వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే కార్యక్రమం ఈగల్ అదేవిధంగా జిల్లా పోలీసులు తీసుకోవడం జరిగింది. విషయాలన్నీ ఏలూరు జిల్లాలో గంజాయి కలకలం రేపింది. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఈగల్ టీం, జిల్లా పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. 39,50,000 విలువైన 349 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాకినాడకు చెందిన చంద్రదొర, అనకాపల్లికి చెందిన ఈపు ధనరాజ్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లాలో గంజాయి కలకలం రేపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. లక్ష్మి, ప్రధానంగా గంజాయి సరఫరాకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించినటువంటి ఏపీ పోలీసులు ప్రత్యేక ఈగల్ టీం సౌజన్యంతో కూడా విస్తృత తనిఖీలు చేసి జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెంలో చేసినటువంటి ఈ తనిఖీల్లో 39,50,000 రూపాయలు విలువ చేసే 349 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈ మేరకు ఏలూరులో జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ తో కలిపి ఈగల్ టీం ఐజీ రవికృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇందులో 5 వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఐజీ కూడా వెల్లడించారు. ప్రధానంగా గంజాయిని సరఫరా చేస్తూ యువతకు బానిసలను చేస్తూ విద్యార్థులను గాని అలాగే యువతలను గాని టార్గెట్ గా చేసుకుని ఈ గంజాయిని సప్లై చేస్తున్నారంటూ కూడా వారిని ఆట కట్టించినట్లయితే ఐజీ కూడా వెల్లడించారు. దీంట్లో కాకినాడకు చెందినటువంటి మనం చంద్రదొరతో పాటు అనకాపల్లికి చెందినటువంటి ఈపు ధనరాజు వీరిద్దరు కూడా ఈ గంజాయి సరఫరాదారులు, అలాగే మరొక ముగ్గురు అక్కడైతే విక్రయాలు చేస్తున్నారో వారు ముగ్గురు కూడా ఉన్నారని, ఇంకా ఎవరైనా ఈ ఘటనలో ఉన్నారా లేదా అనేది కూడా దర్యాప్తు చేసి వారిని కూడా అరెస్ట్ చేస్తామని, ఎవరైనా గంజాయి గనక విక్రయాలు చేస్తే గనక వారి ఆస్తులు కూడా జప్తు చేస్తామంటూ ఐజీ రవికృష్ణ హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.